రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే కార్పొరేషన్ కార్యాలయం వద్ద అమర నిరాహార దీక్ష చేపట్టడానికి సిద్ధమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. స్థానిక గోకవరం బస్టాండ్ రాజమహేంద్రి డిగ్రీ కళాశాలలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కార్పొరేషన్కు ఎన్నికలు జరగకపోతే పాలకవర్గం ఉండదని, దానివల్ల వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలపై ప్రభావం పడుతుందన్నారు. ఇప్పుడు నూతనంగా వచ్చిన కలెక్టర్, కమిషనర్లకు నగరంపై అంతగా అవగాహన లేకపోవడం వల్ల సరైన విధంగా పాలన సాగడం లేదన్నారు. గ్రామాల విలీనం పేరుతో కార్పొరేషన్కి ఎన్నికలు జరగకుండా తాత్సారం చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు విడుదలయ్యే అవకాశం ఉండదన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని విలీనం చేయాలనుకున్న గ్రామాలను కార్పొరేషన్లో కలిపేసి వెంటనే ఎన్నికలు జరిపించేలా నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలపై స్పష్టత ఇవ్వకపోతే కార్పొరేషన్ వద్ద అమరణ దీక్ష చేపడతామని టీకే హెచ్చరించారు. దీపావళి శుభాకాంక్షలండి. అందరూ కూడా పత్రికా మీడియా సోదరులందరూ కూడా చాలా సహకరిస్తున్నారు. మీరు ఏం చెప్పినా మరి మీరు అన్నీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ తప్పులు మాట్లాడినా కవర్ చేసి మీరు రెడ్డి గారు మన మొరలో ఉన్నాడు రెడ్డి గారు మీరు అలా మాట్లాడకూడదు అలా అని చెప్పి సలహాలు కూడా చెప్పి తప్పులు మాట్లాడినా కూడా తప్పులు లేకుండా కవర్ చేసి చేస్తున్నారు. అందరికీ కూడా ఈ దీపావళి సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రాజమండ్రి పరిసరాల్లో ఉన్నటువంటి ప్రజలకి, అలాగే అందరికీ కూడా పుర ప్రముఖులకి, పెద్దలకి, ప్రజలకి అందరికీ కూడా రాజమండ్రి వాసులకి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ముఖ్యంగా మనకి 2027 జూన్లో పుష్కరాలు వస్తున్నాయండి. ఒక సంవత్సరానికి ముందే పుష్కరాల కోసం అని చెప్పి ఒక మీటింగ్ వేసి 1578 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పి మంత్రికి, మన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మంత్రి గారు అందరూ కూడా సమావేశంలో చెప్పడం, డిసైడ్ చేయడం అంతా కూడా ప్రపోజల్స్ అన్నీ అయింది. కానీ ఈ వేళ వరకు కూడా ఏది ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు తక్షణం మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్నికలు జరిపించండి. ఎందుకంటే కార్పొరేటర్లు అనేది ఉండి, మేయర్ అనేది ఉంటేనే మన పుష్కరాలు సజావుగా సాగుతాయి, లేకపోతే పుష్కరాలు సరిగా జరిగే పరిస్థితి లేదు. మీరు కేవలం కొంతమంది కోర్టుకు వెళ్ళారు, వాళ్ళ గ్రామాల విలీనం చేయకూడదని చెప్పి మీరు ఒక సాకు చూపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు, గత ప్రభుత్వ రాజోళ్ళ నుంచి ఒక ఆయన వెళ్ళాడు కోర్టుకి, వాళ్ళ గ్రామం విలీనం చేయకూడదు అన్నాడు. ఉక్కుపేట నుంచి ఒక ఆయన చౌదరి గారు వెళ్ళాడు కోర్టుకి, వాళ్ళ గ్రామం విలీనం. ఎవరైతే వాళ్ళ గ్రామం విలీనం చేయకూడదు అన్నారో ఆ గ్రామాలను పక్కన పెట్టి విలీనం చేయడానికి అంగీకరించిన గ్రామాలన్నీ కలుపుకుని మీరు తక్షణం ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేస్తారు. ఎవరైతే వాళ్ళ గ్రామాలు విలీనం చేయకూడదని అంటున్నారో వాళ్ళ గ్రామంలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఎందుకంటే ఇవాళ పుష్కరాలు వస్తే రాజోలు కానివ్వండి, ఉక్కుంపేట కానివ్వండి, మినిమం వాళ్ళ గ్రామంలో ఒక 10 కోట్లన్నా ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చేస్తారు. సిటీలో ఫర్దర్గా డెవలప్మెంట్ ఉండదు, సరౌండింగ్ గ్రామాల్లోనే ఎక్కువ డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి మినిమం 10 కోట్లు ఒక్కొక్క గ్రామంలోనూ ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. మరి ఎవరైతే కోర్టుకు వెళ్ళారో వాళ్ళకి నేను ఒకటే రిక్వెస్ట్, అయ్యా మీరు చరిత్రహీనులుగా మిగిలిపోకండి, మీ గ్రామం కూడా అభివృద్ధి చెందాలంటే మీరు తక్షణం కోర్టు నుంచి విత్డ్రా చేసుకోండి. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను కోరేది ఏంటంటే, మీరు ఏదైతే గ్రామాల విలీనానికి అంగీకరించకుండా కోర్టుకు వెళ్ళారో ఆ గ్రామాలను పక్కన పెట్టి మిగతా గ్రామాలను కలుపుకుంటూ మీరు ఈ కార్పొరేషన్కి తక్షణం ఎన్నికలు జరిపించండి. ఎందుకంటే చాలా దరిద్రమైన పరిస్థితుల్లో ఇవాళ రాజమండ్రి కార్పొరేషన్ ఉంది. కమిషనర్ వచ్చాడు, ఆయన కొత్త, ఏం తెలీదు. కలెక్టర్ వచ్చింది, ఆ అమ్మాయికి కొత్త, ఆ అమ్మాయికి ఏం తెలీదు. మనకి ఈ పుష్కరాలు సవ్యంగా జరగాలంటే సీనియర్ ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కార్పొరేటర్లుగా రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి తక్షణం జరిపించండి. కనీసం జనవరి, ఫిబ్రవరిలో స్థానిక బాడీలు, సంస్థల ఎన్నికలు జరిపిస్తున్నామని చెప్పి మీరు చెప్తున్నారు. ఆ జనవరి, ఫిబ్రవరిలో అన్న స్థానిక సంస్థలు అంటే పంచాయతీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో పాటు ఈ కార్పొరేషన్ ఎన్నికలు కూడా జరిపించమని చెప్పి కోరుతున్నాం. మీరు కనుక ఈ ఎన్నికలు జరిపించకపోతే గతంలో నేను ఏ రకంగా అయితే నిరవధిక నిరాహార దీక్ష 46 రోజులు చేసి
ఈ రాజమండ్రిలో గోదావరి మురికి నీటి శుద్ధి కోసం నరేంద్ర మోడీ గారు 54 కోట్లు, జగన్ గారు 34 కోట్లు, మున్సిపాలిటీ వాళ్ళు 7 కోట్లు ఇచ్చి 95 కోట్లతో మురికి నీటి శుద్ధి కర్మాగారం కట్టడానికి మరి సక్సెస్ అయ్యి సాధించాము. అదేవిధంగా ఈ కార్పొరేషన్ ఎన్నికలు కూడా జరిపించాలనే విషయం మీద ప్రజలందరితోటి తిరుగుబాటు చేయించి సక్సెస్ అవుతామని చెప్పి మేము ఇది సందర్భంగా చెబుతూ, మీరు కనుక ఈ స్థానిక సంస్థలతో పాటు అంటే జనవరి ఫిబ్రవరిలో జరిగే పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో పాటు కార్పొరేషన్ ఎన్నికలు జరిపించకపోతే ఈ రాజమండ్రి కార్పొరేషన్ ఎదురుగా నేను నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను.